నమస్తే అండి. ఇవాళ కాజెస్ ఆఫ్ స్ట్రోక్ తెలుసుకుందాం. స్ట్రోక్ అంటే వాడుక భాషలో పక్షవాతం లేదా పారాలిసిస్ అంటారు. అండ్ వాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి మోస్ట్ కామన్ గా స్ట్రోక్ ని కాజ్ చేసేది. ఇప్పుడు వాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనగా బీపీ, డయాబెటీస్ అండ్ డిస్లిపిడీమియా అంటే కొలెస్ట్రాల్ రావడం. సో చాలా మంది అడుగుతుంటారు, మేము బీపీకి, షుగర్ కి మేము మెడిసిన్స్ వాడుతూనే ఉన్నాము, అయినా కూడా మాకు స్ట్రోక్ ఎందుకు వచ్చింది అని. దీనికి మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ షుగర్ కి కానివ్వండి, బీపీకి కానివ్వండి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు, కంటిన్యూగా వాడతారు, బట్ రెగ్యులర్ ఫాలో అప్ అనేది ఉండదు. అంటే మీ బీపీ మెడిసిన్స్ కానివ్వండి, షుగర్ మెడిసిన్స్ కానివ్వండి, మీకు ఆ డోస్ సరిపోతుందా లేదా అన్నది మీరు రెగ్యులర్ చెకప్ చేసుకుంటేనే మీకు తెలుస్తుంది. సో అట్లీస్ట్ 4 to 6 months కి ఒకసారి షుగర్ 3 months యావరేజ్ HbA1c చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ మీకు గనక మీరు క్రానిక్ హైపర్టెన్సివ్ అయి ఉంటే అట్లీస్ట్ వారానికి ఒక 2-3 సార్లు అయినా బీపీ చెక్ చేసుకొని అది రికార్డ్ చేసుకుంటే మీకు బెనిఫిషియల్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మోస్ట్ కామన్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ స్మోకింగ్. సో స్మోకింగ్ లో ఉన్న టొబాకో అండ్ నికోటిన్ వల్ల రక్తము బాగా చిక్కబడుతుంది అనమాట. సో దాని వల్ల బ్లడ్ లో ఎక్కడో ఒక చోట క్లాట్స్ ఫామ్ అయ్యే రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఇలాంటి వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ కానివ్వండి, హార్ట్ స్ట్రోక్ కానివ్వండి వచ్చే అవకాశం చాలా ఎక్కువ. మేము చూసే రెగ్యులర్ ప్రాక్టీస్ లో యంగ్ పేషెంట్స్, ఎస్పెషలీ 40-45 years లోపు వచ్చే స్ట్రోక్ పేషెంట్స్ లో మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ మాకు జనరలీ స్మోకింగ్ ఉంటుంది. అండ్ స్మోకింగ్ ఒకటే కూడా కాదు, మీకు కైని, గుట్కా వీటిల్లో ఉన్న టొబాకో కంటెంట్ వల్ల కూడా ఈక్వల్లీ రిస్కీ. సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువసేపు కూర్చొని ఉండడం, ఎస్పెషలీ ఇప్పుడు ఉండే మన వర్కింగ్ కండిషన్స్ ని మనసులో పెట్టుకుంటే మీకు సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. ఆల్మోస్ట్ ఒక రోజులో 6 to 8 hours కదలకుండా ఒకటే పొజిషన్ లో కూర్చోవడం కూడా ఇట్ ఈస్ అ వెరీ బిగ్ రిస్క్ ఫ్యాక్టర్. పువర్ డైటరీ హ్యాబిట్స్ అంటే ట్రాన్స్ ఫ్యాట్స్ కానివ్వండి లేదా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న ఎక్కువ డైట్ తీసుకోవడం, ప్రోటీన్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలాంటివి తక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా మీకు స్ట్రోక్ రిస్క్ అనేది డెఫినెట్లీ పెరుగుతుంది. అండ్ వెరీ లెస్ ఫిజికల్ యాక్టివిటీ, మీకు పెద్దగా డైలీ కదలిక అనేది నా టోటల్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ కానివ్వండి చాలా తక్కువ ఉండడం కూడా వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. ఇంకొకటి రిక్రియేషనల్ డ్రగ్స్, ఇది ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్ ని చూస్తుంటాం. లైక్ కొకెయిన్, ఆంఫిటమిన్స్, హెరోయిన్ ఇట్లాంటి డ్రగ్ అబ్యూస్ వల్ల కూడా చాలా మందికి హెమరేజిక్ స్ట్రోక్స్ అనేవి వస్తుంటాయి. పాత హిస్టరీ అంటే మనకి ఇది వరకు పాస్ట్ హిస్టరీలో ఎప్పుడైనా కార్డియాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అంటే గుండెకి సంబంధించిన జబ్బులు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు స్టెంట్ పడడం కానివ్వండి లేదా హార్ట్ అటాక్ రానివ్వండి, లేదా కొంతమందికి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ లేదా రుమాటిక్ హార్ట్ డిసీజ్ అని స్పెసిఫిక్ గా హార్ట్ కి సంబంధించిన జబ్బులు కొన్ని. సో అలాంటి పేషెంట్స్ కూడా పక్షవాతం వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి అలా రాకుండా వచ్చే ముందే మనము ప్రైమరీ ప్రొఫైలాక్సిస్ అంటే ముందే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్. ఇంకొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ స్ట్రోక్స్ ఉంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.